రిపబ్లిక్ డే రోజున ఆరో పాప స్కూల్లో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అమర్ అక్కడే ఉండి పాపని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. భాగ్య కూడా బుర్కాలో స్కూల్కి వస్తుంది. ఇకప్పుడు అందరు పిల్లలు కూడా రన్నింగ్ చేస్తూ ఉంటారు. చాటుగా ఉండి మనోహరి చెంబ ఇద్దరు కూడా వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటారు. గరుడ ఆకాశంలో ఎగురుతూ వస్తూ ఉంటే అప్పుడు చెంబ అటాక్ చేయని గరుడకు చెబుతుంది. ఇక దాంతో గరుడ ఆరు పాప మీద అటాక్ చేయడానికి వస్తూ ఉండడంతో అక్కడున్న స్టాఫ్ అంతా కూడా అందరు పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి పారిపోతారు. ఆరు పాప ఒక్కటి మాత్రమే అక్కడ మిగిలిపోతుంది. గరుడ ఆరు పాప మీద అటాక్ చేస్తూ ఉండడంతో ఇదంతా చూస్తున్న బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. తను ఆరు పాప దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలనుకునేసరికి అక్కడున్న ఒక ఆవిడ గట్టిగా బాగిని పట్టుకొని కదలనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి బుజ్జమ్మ అంటూ ఆ గరుడ పక్షి నుండి ఆరో పాపని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే గరుడ అమర్ మీద కూడా దాడి చేయడంతో అమర్ కింద పడిపోతాడు. ఇక ఒక్కసారిగా ఆ పక్షి ఆరు పాపని తన కాళ్ళతో ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సడన్గా మరొక పక్షి వచ్చి గరుడ మీద దాడి చేస్తూ ఆరు పాపని కాపాడుతుంది. ఇక ఆ విధంగా ఆరు పాపకి దైవం అండగా నిలబడి తన ప్రాణాలను కాపాడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.